వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు మరో అప్డేట్తో అయితే మేము ముందుకు వచ్చా. ఈరోజు అప్డేట్ ఏంటంటే, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యాక్టర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఈడీ కేసు అయితే మళ్ళీ నమోదైంది. సో గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యాక్టర్స్కి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఈడీ కేసు మళ్ళీ నమోదైంది. సో వీళ్ళందరూ మళ్ళీ ఎంక్వైరీకి రావాలని పోలీస్ వాళ్ళు చెప్పేసి నోటీసులు అయితే ఇచ్చారంట. సో ఎవరెవరికి ఈడీ కేసు నమోదైంది వాళ్ళ గురించి ఒక్కసారి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఒక్కసారి బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, బెట్టింగ్ యాప్స్ని సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం వల్ల చాలామంది అభిమానులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, ఓవరాల్గా ప్రజలు మోసపోయారు. అండ్ బెట్టింగ్ వేయడం వల్ల చాలామంది ఫ్యామిలీ నుంచి కొంతమంది సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. సో అలాంటిది చాలామంది సెలబ్రిటీలు, ఎస్పెషల్లీ రానా గారు కావచ్చు, చాలామంది సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళు ప్రమోట్ చేయడం వల్లనే వీళ్ళని ఫాలో అయ్యే అభిమానులు కూడా బెట్టింగ్ యాప్స్ అలవాటై బెట్టింగ్ వేయడం వల్ల చాలామంది మోసపోయారు, చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నారు అనేసి తెలుస్తుంది. సో అలాంటిది ఇప్పుడు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ చాలా సీరియస్గా తీసుకొని వీళ్ళపై ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది అండ్ ఈడీ కేసు నమోదు చేశారు. సో ఎవరెవరు సెలబ్రిటీలు ఉన్నారో మీ అందరికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను గైస్. ఫస్ట్ చూసుకున్నట్టయితే రానా విజయ్ దేవరకొండపై ఈడీ కేసు నమోదైంది. అండ్ అలాగే చూసుకున్నట్టయితే ప్రకాష్ రాజ్ అండ్ మంచు లక్ష్మి గారి పైన కూడా ఈడీ కేసు నమోదైంది. అండ్ నిధి అగర్వాల్ అండ్ అనన్య నాగిల్లా అండ్ యూట్యూబర్స్ కూడా ఉన్నారు, చెప్పాను కదా, ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్. అండ్ అలాగే శ్రీముఖి గారు ఉన్నారు, అండ్ శ్యామల, హర్ష సాయి అండ్ భయ్యా సన్నీ యాదవ్ అండ్ లోకల్ బై నాని. అండ్ వీళ్ళతో కాకుండా ఇంకా 29 వీళ్ళే కాకుండా 29 మందిపై ఈడీ కేసు నమోదు చేశారు పోలీస్ వ్యవస్థ అయితే. సో అలాగే బెట్టింగ్ గ్యాంబ్లింగ్స్ యాప్స్ను ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. బెట్టింగ్ యాప్స్, సో వీళ్ళకి తెలిసి కూడా తెలిసి తెలియక వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు, ఏదో డబ్బుల కోసమో మేబీ ఏం ఉద్దేశించి మరి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారో మరి ఏంటో అర్థం అవ్వట్లేదు. కానీ వీళ్ళను ఫాలో అయ్యే అభిమానులు కావచ్చు, వీళ్ళంతా బెట్టింగ్స్కి అలవాటు వేసి చాలా డబ్బులు అయితే పోగొట్టుకున్నారు. సో అలాంటిది మరి వీళ్ళు సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళని అభిమానించే అభిమానులని ఏమన్నా ఆదుకోవాలి, వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలనేసి నా ఒపీనియన్ గైస్. ఎందుకంటే అభిమానులు లేనిదే సెలబ్రిటీలు లేరు, సో సెలబ్రిటీలు లేనిదే అభిమానులు లేరు. సో అలాంటిది అభిమానులకి సెలబ్రిటీలు కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది, వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటారు అనేది చెప్పుకోవచ్చు. సో ఎస్పెషల్లీ విజయ్ దేవరకొండ గారి రౌడీ బాయ్స్ అసలు ఇంత ఫాలోయింగ్ ఉంది. అలాంటిది ఈరోజైతే ఈడీ కేసు నమోదైంది. సో మేబీ విజయ్ దేవరకొండ గారు బెట్టింగ్లో కోల్పోయిన వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నారు. సో అలాంటిది చాలామంది అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. అండ్ రానా గారికి మంచి పాజిటివ్ ఫాలోయింగ్ ఉంది. అలాంటిది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా అభిమానులు కూడా మోసపోయారు. మేబీ ఇది ఉద్దేశించి రానా గారు కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నారు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా డబ్బుకు ఆశపడి, దేనికి ఆశపడి ఏమో మరి వీళ్ళు కూడా ప్రమోట్ చేస్తారు. వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల ఇక్కడ అభిమానులు నాకు తెలిసి గుడ్డిగా నమ్మేస్తారేమో మరి మేబీ సెలబ్రిటీలను అందరినీ. సో అలాంటిది బెట్టింగ్లో డబ్బులు పోయినా కూడా మళ్ళీ ఏదో జాక్పాట్ తలుగుతుంది, లైఫ్ సెటిల్ అవుతారు అనేసి ఆశపడి బెట్టింగ్స్ వేసి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. అసలు ఎలా నమ్ముతున్నారో ఏంటో, అసలు బెట్టింగ్స్ ఏదో జాక్పాట్ తలుగుతుందని ఎలా నమ్ముతున్నారో ఏంటో, అసలు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. చాలా ఫైనల్గా రోడ్ పైన పడ్డాక వాళ్ళు రియలైజ్ అవుతున్నారేమో మేబీ ఫ్యామిలీకి చెప్పకుండా, పేరెంట్స్కి చెప్పకుండా బెట్టింగ్స్ చేస్తూ బెట్టింగ్ లేదన్నా జాక్పాట్ తగ్గుతుందేమో అని ఆశపడి ఫైనల్గా సూసైడ్ దాకా వెళ్తున్నారంటే అసలు ఏం అర్థమవుతుందో. ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మీరు కూడా ఇప్పుడున్న ప్రేక్షకులు కావచ్చు, మళ్ళీ బెట్టింగ్ లాంటివి వేయకండి. బెట్టింగ్ వేస్తే చాలా మోసపోతారు, డబ్బులు పోగొట్టుకుంటారు. అలాంటిది మీరు ఇప్పటి నుంచి హ్యాపీగా ఉండండి, ఉన్న డబ్బుని సేవ్ చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే బాగుంటుంది అనేసి అనుకుంటాం. సో ఫైనల్గా తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి రియాక్షన్ తీసుకుంటుందో మరి చూద్దాం. వీళ్ళపైన, సెలబ్రిటీల పైన మేబీ వీళ్ళకి ఫైన్ వేస్తారా, ఎలాంటి సెక్షన్స్ కింద వీళ్ళు నమోదు చేస్తారో మరి చూద్దాం. అండ్ చాలామంది వీళ్ళే కాదు, టాప్ సెలబ్రిటీలు కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, చాలామంది బిగ్ సెలబ్రిటీలు ఉండొచ్చు. మేబీ వీళ్ళు దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు మరి
ఇప్పటికైనా రియలైజ్ అవుతారేమో చూద్దాం. సెలబ్రిటీలు అందరూ, క్రికెటర్స్ కూడా ఉన్నారు ఇంక్లూడింగ్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, వీళ్ళంతా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్లనే చాలామంది అభిమానులు రోడ్డు పైన పడుతున్నారు. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మోసపోయారు, చాలామంది చనిపోయారు. సో అలాంటిది కొంతమంది సూసైడ్ దాకా కూడా వెళ్ళారు. మేబీ ఏదైతే అభిమాన హీరోలు ఉంటారో వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందేమో అనేసి నా ఒపీనియన్. అండ్ ఫైనల్గా విజయ్ దేవరకొండ గారు, రానా గారు, ప్రకాష్ రాజు గారు, మంచు లక్ష్మి గారు కావచ్చు, నిధి అగర్వాల్ కావచ్చు, అనన్య నాగిల గారు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, శ్రీముఖి గారు కావచ్చు, శ్యామల గారు కావచ్చు, హర్ష సాయి గారు కావచ్చు, భయ్యా సన్నీ యాదవ్ గారు కావచ్చు, లోకల్ బై నాని గారు కావచ్చు, వీళ్ళతో సహా 29 మెంబర్స్ ఇంకా ఉన్నారంట. వీళ్ళు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఈడీ కేసు నమోదైందో వీళ్ళు రియలైజ్ చేసి వీళ్ళు బెట్టింగ్ యాప్స్ నుంచి ఎంత డబ్బులు తీసుకున్నారో అంతకు మించి మోసపోయిన వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్. సో ఇకపై నుంచైనా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దనేసి మనం గట్టిగా కోరుకుందాం. ఏదైనా మంచి ఉంటే ప్రమోట్ చేయండి, కానీ చెడు ఉంటే ప్రమోట్ చేయొద్దనేసి మన నుంచి కోరుకుందాం. సో అలాంటిది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఫర్దర్గా. సో ఇప్పటి వరకైతే ఈడీ కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. మేబీ చూద్దాం ఫర్దర్గా ఎలా ఉంటుందో. మరిన్ని అప్డేట్ తీసుకొని మీ ముందుకు వస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.